హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ అనమాట. మనం ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత స్టిక్స్ అనేవి పడేస్తూ ఉంటాము. అలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్తో మీకు మంచి డిఐవై చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మన ఇంట్లో ఏ విధంగానైనా అట్టపెట్టెలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. వాటిని ఐస్ క్రీమ్ స్టిక్స్ని యూజ్ చేసి మంచి డిఐవై. ఇవి కొంచెం థిక్నెస్ ఉన్న అట్టని తీసుకోండి. లేదంటే మీరు కట్ చేసుకున్న దాన్ని డబల్గా కట్ చేసుకొని స్టిక్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను రౌండర్ తీసుకొని ఒక 8 సెంటీమీటర్ వరకు తీసుకొని ఒక రౌండ్ అనేది ఇట్లా గీసుకుంటున్నాను అనమాట. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా 8 ఇంచెస్కి ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 10 ఇంచెస్తోన ఇలా ఇంకొక రౌండ్ దానిపైనుంచి ఇంకొక రౌండ్ గీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఈ 8 ఇంచెస్ నుంచి ఇక్కడ స్కేల్ ఇంకొక 2 ఇంచెస్ పెట్టుకున్నారంటే ఇలా మార్క్ చేసుకొని కూడా ఈజీగా గీసుకోవచ్చు. ఇలా ఇంకొక రౌండ్ అనమాట. 10 ఇంచెస్కి ఒకటి, 8 ఇంచెస్కి ఒకటి ఒక రౌండ్గా గీసుకున్నాను. మనం లాస్ట్ 10 ఇంచెస్కి రౌండ్ గీసుకున్నాం కదా, ఆ రౌండ్ మాత్రమే కట్ చేసేసుకోవాలి. 8 ఇంచెస్ది అలాగే వదిలేయండి. ఇది కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంది కాబట్టి కట్ చేయడానికి కొంచెం కష్టమైందనమాట. కానీ థిక్నెస్ ఉన్నదే తీసుకోవాలండి. దీనికి థిక్నెస్ ఉన్నదైతేనే సరిపోతుంది. లేదంటే డబల్గా మళ్ళీ డబల్ కట్ చేసి మళ్ళీ గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా లోపల ఉన్న సర్కిల్ కట్ చేయకుండా బయటికి మాత్రమే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక సర్కిల్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇలాంటివి 3 తీసుకోవాలన్నమాట. కానీ మెజర్మెంట్స్ డిఫరెన్స్. ఇది వచ్చేసి ఇందాక 8 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 6. మళ్ళీ అవుట్లైన్ 2 ఇంచెస్ సేమ్ అదే విధంగా గీసుకోండి. లోపల మాత్రం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇదేమో ఫస్ట్ వచ్చేసి 8, సెకండ్ వచ్చేసి 6, నెక్స్ట్ వచ్చేసి 4 అనమాట. బయట ఇంకా 2 ఇంచెస్ కామను. ఇలా నేను 3 షేప్స్ అనేది 3 టైప్స్ అనేది తీసుకున్నాను అనమాట. దీనికి మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి కదండి, వాటిని గమ్ అప్లై చేసేసి ఫస్ట్ సర్కిల్ గీసుకున్నాం కదా, ఆ సర్కిల్ చుట్టూ స్టిక్ చేసుకోవాలన్నమాట. అందుకే దీనికి 2 సర్కిల్స్ గీసుకున్నాను. కరెక్ట్గా వస్తుంది రౌండ్ అనేది. మన ఐస్ క్రీమ్ పుల్లలు స్టిక్ చేసుకున్నప్పుడు కూడా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా ఒక రౌండ్ మొత్తం స్టిక్ చేసేసుకోండి. మీరు ఇంకా గ్లూ గన్ వాడినట్టయితే తొందరగా స్టిక్ అయిపోతాయి. ఈ ఫెవికాల్ కాబట్టి కొంచెం టైం అయిపోతుంది డ్రై అవ్వడానికి. ఇలా ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇంకొక రౌండ్ అనమాట. గమ్ అప్లై చేసేసి ఈ రెండింటి మధ్యలో స్టిక్ చేయాలి. సేమ్ ఒకదానిపైన ఒకటి కాకుండా 2 స్పూన్ల మధ్యలో ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ ఉండండి. ఇలా మొత్తం 2 లైన్సే సరిపోతుంది. ఇలా మొత్తం స్టిక్ చేసుకోండి. ఇక్కడైతే మా పాప మా బాబు ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు గమ్ అప్లై చేస్తుంటే నేను స్టిక్ చేస్తున్నాను. ఈ డిఐవైలో అయితే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. పిల్లలను ఇలా ఇన్వాల్వ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ హాలిడేస్లలో వాళ్ళతో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసినట్టయితే వాళ్ళకు కూడా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. టీవీకి ఫోన్కి దూరంగా కూడా ఉంటారనమాట. అందుకే ఇక్కడ తొందరగా అయిపోతుంది. నేను వాళ్ళకి గమ్ అప్లై చేస్తుంటే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా అయిపోయిందో, తొందరగా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇంకా 2 ఉన్నాయి కదా సేమ్ ప్రాసెస్లో, అవి కూడా ఇదే విధంగా స్టిక్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. వేస్ట్ మెటీరియల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనం అనేది వేస్ట్గా పడేయకుండా దాన్ని ఎలా రీయూజ్ ఐడియాస్ అనేటివి చాలా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైతే చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. కొంచెం స్పీడ్గా పెడుతున్నాను అనమాట. ఇది మరీ మొత్తం ఫుల్ వీడియో పెడితే బోర్ కొడుతుంది కాబట్టి ఈ విధంగా 2 లేయర్స్ స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 వచ్చేసాయి. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏం డిఐవి అనేది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా, బ్లాక్ కలర్ పేపర్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టేయాలి. ఒక ఎడ్జ్కి మాత్రం గమ్ పెట్టండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఒక ఎడ్జ్కి మాత్రం గమ్ పెట్టేసి ఆ రెండింటిని ఎడ్జెస్ని ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. ఇలా స్టిక్ చేసేసుకొని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇలా డ్రై అవ్వడానికి వదిలేయండి, లేదంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపించినట్టుగా మనం ఆపోజిట్ సైడ్ స్టిక్ చేసుకున్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ చిన్న చిన్న కట్స్ అనేటివి పెట్టుకోండి.
మీరు కాదు ఇట్లా 2 మడతలు కాదనుకుంటే కూడా సింగిల్గా కూడా డైరెక్ట్గా సింగిల్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. డబల్ లేయర్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు. ఇందులో బ్లాక్ కలర్ షీట్ వాడుతున్నాను కదండి, దాని బదులు మీరు కలర్ కూడా బియ్యానికి కలర్ అప్లై చేసేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కూడా వీటి మధ్యలో ఫెవికాల్ అప్లై చేసేసి బియ్యంని కూడా పెట్టచ్చు అనమాట. మీ ఐడియా అనమాట, ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కలర్ పేపర్ వాడుతున్నాను, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూ కూడా మొత్తం బ్లాక్ కలర్ పేపర్ని కట్ చేసుకున్న పేపర్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసాయి చూడండి. ఫైనల్గా మన సన్ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి. దీనికి కలర్ అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఒక స్పాంజ్ తీసుకొని ఎల్లో కలర్ మొత్తం ఈ స్టిక్స్కి ఎల్లో కలర్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. దీనికి బ్యాక్ సైడ్ ఏం అవసరం లేదండి, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కలర్ అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా నేను స్పాంజ్తోనైతే ఇంకా చాలా తొందరగా అవుతుందని స్పాంజ్తోనే కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను ఒకటి మాత్రమే చూపిస్తున్నాను కలర్ అప్లై చేసేది. పక్కన మా పాప మా బాబు ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇంకా 2 ఉన్నాయి కదండి, వాటికి కలర్ అనేది వేస్తున్నారు. ఇంకా చాలా తొందరగా అయిపోయింది అనమాట నా డిఐవై ఇది. ఇలా మీ పిల్లల్ని హాలిడేస్లలో ఏదైనా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసినట్లయితే టీవీకి ఫోన్కి కూడా దూరంగా ఉంటారనమాట. ఇలా మొత్తం అప్లై చేస్తున్నాను. ఈ కలర్ అనేది కూడా ఓన్లీ 1 కోటింగ్ అయితే సరిపోతుంది, డబల్ కోటింగ్ ఏం అవసరం లేదు. కలర్ని బట్టి అనమాట, మీకు లైట్గా అనిపిస్తే వేసుకోవచ్చు, డార్క్గా అనిపిస్తే ఏం అవసరం లేదు. ఇలా కలర్ అనేది అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది వదిలేసామంటే మంచిగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మిగతా 2 కూడా వాళ్ళిద్దరు ఎలా కలర్ వేశారనేది. ఇక చూడండి మిగతా కూడా వాళ్ళు ఎంత బాగా కలర్ అనేది వేశారో. ఇప్పుడు ఫైనల్ టచ్ అనమాట, రెడ్ కలర్తోన నేను వీటికి ఈ విధంగా కలర్ అనేది అప్లై చేస్తున్నాను బ్రష్తో. ఈ విధంగా చాలా బాగా లుక్ వచ్చిందనమాట. ఇలా మూడిటికి కలర్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ సైడ్ డబుల్ టేప్ పెట్టేసుకొని మీకు నచ్చిన ప్లేస్లలో వాల్కి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది లైన్గా 1 by 1 అన్నా లేదంటే 3 ఒక దగ్గర కానీ ఏ షేప్లో అయినా కూడా స్టిక్ చేసుకున్నారంటే మంచి వాల్ డెకర్ అనేది తయారవుతుంది. ఇలాంటివి డబ్బులు పెట్టి బయట కొనే కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, వేస్ట్ మెటీరియల్ అని. వీటికి ఓన్లీ ఒక ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే సరిపోతుందండి, అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ అనేది. ఇలా ప్లేస్ చేసుకున్నట్టయితే వాల్కి ఒక మంచి వాల్ డెకర్ అనేది తయారవుతుంది. వేలు పెట్టి కొనే కంటే ఒకసారి ఇలా మీ చేతులతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చిందనమాట. వీటిని స్టిక్ చేసి కూడా చూపిస్తాను, చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే. చూడండి నేనైతే ఇట్లా కబోర్డ్కి స్టిక్ చేశాను, మీకు నచ్చిన ప్లేస్లలో స్టిక్ చేసేసుకోండి. ఈ షేప్లోనే కాకుండా లైన్గా 1 by 1 అయినా స్ట్రేట్గానైనా అడ్డంగానైనా ఏ విధంగానే స్టిక్ చేసుకోవచ్చు. ఎంత బాగా వస్తుందో లుక్ అనేది. మనకు మనసు బాగాలేనప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ చూసినప్పుడు కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది కూడా. ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.